ద థీఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్. నీకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వారు దొంగలు ఇచ్చేసేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:13-15. 7 అనే సమయం ఉండగానే ప్రతిదినం ఒకడికొకడు బుద్ధి చెప్పుకోవాలి అంట. సో యూ కాంట్, ఆపర్చునిటీ రేపు రాదు, రేపు వస్తే అది టూ లేట్. దేవునిపై ఎడతెగకుండా నమ్మకం ఉంచుకోవాలి, ఆ నమ్మకంలోనే కొనసాగాలి. పాపానికి దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకో, అది దేవుని చేతిలో మరి వారికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుందని ఏ రోజుకి ఆ రోజు బుద్ధి చెప్పుకోవాలి. నేడు అనే ఎవరైనా మనకి ఏదైనా ఒక సలహా చెప్పారనుకో, ఇలాగ ఉండకూడదంటే దాన్ని సరి చేసుకోవాలి. ఒక ఆవిడంట వాక్యం విని ఆ రోజు రేపు నుంచి నేను ఈ తీర్మానం చేసుకుంటానని బైబిల్లో రాసుకునిందంట. వాక్యం విన్న తర్వాత ఒప్పింపబడి బైబిల్లో రేపు నుంచి అని తీర్మానం రాసుకునిందంట. ఆమె ఇంటికి వెళ్తా ఉండే సమయంలో లారీ కొట్టి చచ్చిపోయిందంట. వచ్చిన ఆశీర్వాదాన్ని ఆమె పోగొట్టుకోవటానికి గల కారణం ఏంటంటే, అవకాశం వచ్చింది బాగవటానికి, రక్షింపబడటానికి అవకాశం వచ్చింది, బాప్తిజం తీసుకోవటానికి అవకాశం వచ్చింది, దేవుని వాక్య వెలుగులో సరిచేసుకోవటానికి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు కాదులే, రేపు. పిల్లనే తలాంతుల స్టోరీలో ఆ తలాంతును వాడుకోకపోతే వాడుకున్నోడికి వాడుకోనోడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తారంట కదా. నీ అవకాశం ఇచ్చారు, అవకాశం వాడుకోలేదు.